అందుకని నేను ఈ విన్యాసాలన్నీ చూశానయ్యా అని ఇప్పుడు చెబుతున్నాడు. నేను దీర్ఘకాలం బతకడం కూడా ఆశ్చర్యం కాదు అబ్బాయి. చాలామంది బతుకుతారు, 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారని. కానీ ఎలా ఉంటారంటే మనుషులు అరగడియ భోగం 6 నెలల రోగం అలా ఉంటారు. ఎందుకా బతుకు ఇంతకంటే పెందలాడపోతే మంచిది. 2 రోజులు బాగుంటే 4 రోజులు మూలుగుతూ ఉంటాడు. ఎప్పుడైనా బాగున్నావంటే ఆ నోరెంత గొప్పదో కానీ బాగున్నానైనా మాట నోటమ్మట రాదండి అసలు. ఎప్పుడు పలకరించినా ఈ మధ్య కొంచెం అది ఎక్కువైంది, ఎప్పుడు ఏదో ఒకటి ఎక్కువ అవుతుందమ్మా చచ్చే వరకు. ఇవన్నీ వాడికి చెప్పాలా? ఎవరన్నా బాగున్నావా అంటే నోట రావాల్సిన మాట బ్రహ్మాండంగా ఉన్నాం, మీకు ఏమైనా కావాలా, ఇక మన జోలికి రాడు. ఈ మధ్య కొంచెం తలనొప్పి, ఈ మధ్య కొంచెం షయాటిక, ఈ మధ్య కొంచెం అంటార్కిటిక అని వాళ్ళెట్టామనుకో వీడు మందులు సూచిస్తాడు. ఇక్కడ 100 మంది 100 వైద్యాలు చెబుతారు. ఇవాళ మన బుర్ర తినేస్తారు. ఎవరి దగ్గర మన అనారోగ్యాల గురించి, మానసిక చింతల గురించి ప్రస్తావించద్దు. ఆ ప్రస్తావించకుండా ఉండే ధైర్యాన్ని నేను మీకు ఈ 3 రోజుల్లో ఇవ్వగలుగుతానమ్మా, అనుమానం ఏం లేదండి. ఎవరి దగ్గర ప్రస్తావించక్కర్లేదు, మనం తేల్చుకుంటాం వాటిని. వాడేం చేస్తాడు దీనికి? ఇక్కడ ఎందుకు ఉండగలిగాడో చెబుతున్నా. నాకు ఒక తత్వం బాగా తెలుసునయ్యా వశిష్ఠ మహర్షి. నాకమస్మి నాన్యో మే. ఇది మనం అందరం అవగాహన చేసుకుని అన్వయించుకుని ఆచరించవలసిన గొప్ప తత్వం. నాకమస్మి నచాన్యో మే, నాకమస్మి నచాన్యో మే, నాకమస్మి నాకమస్మి నచాన్యో మే, నచ అన్యస్యాస్మి కస్యచిత్, నాకమస్మి నచాన్యో మే, నాకమన్యస్య కస్యచిత్. ఇతి మే భావితం చిత్తం తేన జీవామ్యనామయః. ఇతి మే భావితం చిత్తం తేన జీవామ్యనామయః. అనామయంగా జీవించాలి. జీవించడం గొప్ప కాదు. నేను 80 ఏళ్ళు బతికావు, 90 ఏళ్ళు బతికావు. ఏం బతికావు? ఏం అనుభవించావు? ఏం తిన్నావు? ఏం కట్టుకున్నావు? ఏమున్నావు? ఎప్పుడు ఏడు మొహం వేసుకుని ఉండడమే. ఎందుకు 80 ఏళ్ళు పని లేక? దీర్ఘాయుర్దాయం ముఖ్యం కాదు. అందుకే వేద పండితులు ఎవరికైనా మీరు నమస్కారం చేయండి, వారు ఏమంటారో తెలుసా? ₹1 చేతిలో పెట్టకపోయినా పని ఈ దేశంలో పురోహితులు కానీ వేద పండితులు కానీ ఎంత గొప్ప ఆశీర్వచనం చేస్తాడో తెలుసా? ఇట్స్ మోస్ట్ లాజికల్, పూర్తి హేతుబద్ధమైన ఆశీర్వచనం అది. ఆయురారోగ్య భోగ భాగ్యష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. ఇంత పొడుగు మాట్లాడతారండి. మనం ఇచ్చింది ఏదో ₹10. ₹10కి ఇంత దండకం అవసరమా? వారి విషయాల హృదయం. ₹10కి ₹10 ప్రాప్తిరస్తు అంటే అయిపోయాయి. 100 అంటే 100 ఇస్తాడు. ₹10కి తిరిగి ₹10 ప్రాప్తిరస్తు అంటే సరిపోయే. పాపం వేద పండితులుగా తెలియదు. ఆయురారోగ్య భోగ భాగ్య ఇటు ఇన్నా ఏ దుకాణంలో ఉన్నా దొరుకుతాయా ₹10కి? తమలపాకులు దొరకట్లేదు ఈవేళ. పైగా అందులో క్రమం, ముందు ఆయువు ముఖ్యం. ఆరోగ్యం భోగం భాగ్యం అన్నీ ఆయుర్దాయం ఉంటేగా. ఆయువు ఉంటే సరిపోదు, ఆరోగ్యం ఉండాలి. నెక్స్ట్ అది తర్వాత అది. ఆయువు ఆరోగ్యం ఉంటే సరిపోదు. ఒకడు 90 ఏళ్ళు బతుకుతాడు ఆరోగ్యంగానే ఉన్నాడు, ఏ భోగాలు లేవు, దరిద్రం మొహం. తినడానికి తిండి లేదు, కొండలు డింకీలు కొడుతున్నాయి. ఎందుకో బతుకు. అందుకని భాగ్యం భోగం అనుభవించడానికి భోగాలు ఉండాలి. ఏమి తిండి భోగం లేక, బట్టలు కట్టుకునే భోగం లేక, ఆభరణాలు కట్టుకునే భోగం లేక, ఉన్న ఆభరణాలు కూడా భయపడి సేఫ్టీ డిపాజిట్ లాకర్లో పెట్టేసి 1 గ్రాము గోల్డ్ నగలేసుకొచ్చాక మన బతుకు దేనికి? ఇక్కడ మనం ఏమనుభవిస్తున్నట్టు కనుక. పైగా ఎవరన్నా అడిగినా కూడా పోతాయేమో కానీ 1 గ్రాము గోల్డ్ అని చెబుతున్నావు. ఎంత కర్మ వచ్చిందండి దేశానికి. నాది బంగారం ఉంటే ఉంది, పట్టుకోపోలేతే నాకు అనవసరం, నేను బంగారం అని చెప్పాలండి ఖచ్చితంగా. ఉంటే ఉండదు, పోతే పోతే. ఉన్న ఆభరణాలు వేసుకోవాలి, ఉన్న పట్టుబట్టలు కట్టుకోవాలి, ఉన్న సుఖాలు అనుభవించాలి, ఉన్న సోఫాల్లో ఇంట్లో మనం కూర్చోవాలి. ఎవడో వచ్చి కూర్చోవడం ఏంటి? ముందు మనం కూర్చోవాలి. ఇంట్లో 4 సోఫాలు ఉన్నాయంటే ఇంటి యజమానురాలు రోజుకో సోఫాలో కూర్చోవాలి, కాళ్ళు జాపుకుని కూర్చోవాలి శుభ్రంగా. దాని అందమో ఆనందమో అనుభవించాలి. బయటవాడు అనుభవించడం తర్వాత. అదృష్టవంతుడు ఎవరంటే ప్రపంచంలో నేనే. మీ అందరిళ్లలో సోఫాల్లో నేను కూర్చున్నాను, ఆనందం అంతా నాదే. నా ఇంట్లో అంత పెద్ద సోఫాలు లేవు. యోగం అంటే అది. ₹1 ఖర్చు పెట్టలేదు నేను. అందరిళ్లలో ఉండే అన్ని భోగాలు నావే. యోగం, నాకు ₹1 ఏమో ఖర్చు అవ్వట్లేదు ఇక్కడ. ఆరోగ్యం తర్వాత భోగం, తర్వాత భోగం అనుభవిస్తాడు. భాగ్యం అనుభవించే అదృష్టం ఉండాలిగా. లేదా ఆ భోగం అనుభవించే సమయానికి ఫోన్ వస్తుంది, స్టార్ట్ ఇమీడియట్లీ అని వస్తుంది. చచ్చాడు ఇక్కడ, పోవాలి అక్కడికి.
అంటే ఇది భాగ్యం, అదృష్టం లేదు. అంచేత ముందు ఆయువు, తర్వాత ఆరోగ్యం, తర్వాత భోగం, తర్వాత భాగ్యం, తర్వాత అష్టైశ్వర్యాలు. ఇదండి వేద పండితుల ఆశీర్వచనం. వేదం ఎంత గొప్పది, ఆ పండితులు ఎంత గొప్పవాళ్ళు, ఆ వర్గానికి నమస్కారం చేస్తున్నాను నేను పరమానందంగా. ఆ మాట ఎంత గొప్పది. జీవితంలో ఏది ముఖ్యం? ముందు ఆయువు, తర్వాత ఆరోగ్యం, తర్వాత భోగం, తర్వాత భాగ్యం. దాంతో మోక్షం పొందే ప్రయత్నం చేయి. అంత అనామయగా ఏ రోగము లేనటువంటి ఆయుర్దాయం పొందానయ్యా నేను. కారణం ఏమిటంటే నాగమస్మి. కేవలం ఏదో బీ కాంప్లెక్స్ బిళ్ళలు వాడడం వల్ల, పొద్దున్నే వ్యాయామం చేయడం వల్ల, జమ్ము వెళ్ళడం వల్ల, ప్రకృతి వైద్యం పాటించడం వల్ల, ఆహారాలు ఏవో మార్చుకోవడం వల్ల, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల, చిరుధాన్యాలు తినడం వల్ల కాదు. ఒక తత్వం తెలుసుకోవడం వల్ల నేను ఈ ఆరోగ్యం పొందగలిగా. నాగమస్మి. ఏది నేను 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 అనుకుంటున్నామో అది నేను కాదు, ఈ దేహం నేను కాదు అన్న విషయం తెలిస్తే మనమంతా ఆరోగ్యంగా ఉంటామండి, ఆనందంగా ఉంటాం. చప్పట్లు కొట్టిన తేలిక కాదు, ప్రయత్నం చేయండి గట్టిగా. నాగమస్మి, ఈ దేహం నేను కాదు, నాకు అది అర్థమైంది కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను. నచ అన్యోమే, నాకంటూ ఎవడూ లేడు ఇక్కడ. ఈవేళ సమస్త బంధాలు విచ్ఛిన్నమైపోతున్న సమాజంలో ఉన్నాం. పిల్లలకి తల్లి మీద నమ్మకం లేదు, తల్లికి తన భర్త మీద నమ్మకం లేదు, ఆ భర్తకి భార్య మీద నమ్మకం లేదు, వీళ్ళిద్దరి మీద పిల్లలకి నమ్మకం లేదు, పిల్లల మీద వీళ్ళకి నమ్మకం లేదు. కుటుంబ బంధాలే విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇక సామాజిక బంధాలు, కార్యాలయ బంధాలు, ఉద్యోగ బంధాలు, రాజకీయ బంధాల గురించి మాట్లాడుకోవడమే అనవసరం. ఆ స్థితిలో యోగ వాసిష్టం చాలా ఉపయోగిస్తుంది. మనిషి ఎలా బతకాలి? మనం ఎవరికి ద్రోహం చేయలేదు, మనకి ద్రోహం జరుగుతోంది. మనం ఎలా బతకాలి? ఏ భావంతో బతకాలి? మనం చేయకుండా మనకి ఇది ఎందుకు వచ్చింది? వస్తుంది ఒక్కోసారి, కారణం లేకుండానే వస్తుంది. ఒకసారి వచ్చింది, ఎందుకంటే మన పక్కిళ్ళు అంటుకుందండి, ఆ సెగకి మన ఇల్లు అంటుకుంది. దోషం వాడిది, కానీ ఫలం మనకు కూడా రాలదా? వాడి మీద కేసెట్టచ్చు, వాడిని లోపల పెట్టచ్చు, కానీ మంట వచ్చిందా లేదా, ముందు తగలబడిందా లేదా, దీన్ని ఏదో చేసుకోవాలి కదా. జీవితాలు అలాగే ఉంటాయి. మనం చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తామండి. ఇది కలియుగం. ఇది అటువంటిప్పుడు జాగ్రత్త ఏమిటంటే నచాన్యోమి. పుట్టిన దగ్గర నుంచి పెరుగుతున్నప్పుడే విద్యాభ్యాసం ద్వారా, వేదాంత విద్య ద్వారా నేర్చుకోవాలి. నావాడంటూ ఎవడూ లేడు, సర్వం బ్రహ్మమయం. అలాగని నాకు శత్రువులు ఎవరూ లేరు, అందరూ నా వాళ్ళే. విషయానికి వస్తే ఎవడూ నావాడు కాదు, అదే భావన. నాకంటూ ఎవడూ మిగలడు, మిగిలేది నేను ఒక్కడినే. అది కూడా ఈ శరీరంతో. ఈ శరీరమే నేను కాదు. ఇక నేను దేని గురించి తాపత్రయపడాలి? ఈ చింత మనస్సులో ఉన్నవాడికి మనోవ్యాధి ఉండదు. మనోవ్యాధి లేకపోతే శరీర వ్యాధులు కూడా సగభాగం ఉండవండి. మనకు వచ్చే అనేక రకాల వ్యాధులకి మూల కారణాలు ఏమిటో పత్రికల్లో వస్తున్నాయి, గమనించండి. మనస్సులో ఉండే దిగులే ప్రధాన కారణం. మధుమేహానికి దిగులు ప్రధాన కారణం. రక్తపోటుకి, గుండెపోటుకి ప్రధాన కారణం మానసికమే, శారీరకం కాదు అది. మీరు రోకటి పోటు అర్థమైతే గుండెపోటు అర్థమవుతుందమ్మా. రోకట్లో పోటు ఎప్పుడు వేస్తారు? రోట్లో ఏదైనా ఉంటే వేస్తారు. ఖాళీ రోట్లో ఎవరో పోటేయరు కదా. రోట్లో ఏదైనా ఉంటేనే పోటేస్తారు, గుండెల్లో ఏదైనా ఉంటేనే పోటు వస్తుందండి, లేకపోతే రాదండి. ఆ ఉన్నది తొలగించుకోవాలి. గుండెపోటు బిళ్ళవాడడం, గంటకోసారి చెక్ చేసుకోవడం, గుండెపోటుకో యంత్రం, బీపీకో యంత్రం, షుగర్కో యంత్రం, తలపోటుకో యంత్రం, జ్వరానికో యంత్రం, ఇవన్నీ పెట్టుకుంటే మనం ఆసుపత్రి అయ్యాము. ఇక్కడ మన ఇల్లు అవ్వలేదు, ఇది ఆసుపత్రి అయింది ఇక్కడ. ఇక అందరూ మన దగ్గర చూసుకుందుకు వస్తారు ఇక్కడికి. మాటి మాటికి థర్మామీటర్ చూసి, మాటి మాటికి బీపీ చూసి, ఇప్పుడు బాగా డబ్బులు ఎక్కువ ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇక అనుమానం కూడా ఎక్కువయ్యి అది పట్టుకోసారి చూడండి, 94 ఉందా, 94 ఉందా, పొరపాటు 93 ఉంటే ఇదో బెంగ. ఇది కనుక చివరి వరకు చూసుకోవడం మానేస్తే పోయిన తర్వాత చూసుకోవలసిన అవసరం లేదు. నమశివాయ. ఎన్ని యంత్రాల దగ్గర పెట్టుకుంటాం, ఎన్ని మందుల బిళ్ళలు, డబ్బాలు పెట్టుకుంటాం, గంటకి ఎక్కడ వేసుకుంటాం. ఇది అన్నం కంటే ఎక్కువ బిళ్ళలు మింగుతున్నారండి, అన్నం కంటే ఎక్కువ. అయినా మనశ్శాంతి లేదు, ఎందుకంటే మృత్యువుకి భయపడుతున్నాం మనం. అది ఎలాగూ ఖాయమైన దానికి భయపడడం ఏమిటండి? తస్మాత్ అపరిహార్యేర్థి నత్వం సూచితుమర్హసి అంటాడు భగవద్గీత 2వ అధ్యాయంలో పరమాత్మ. నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఆలోచించకయ్యా, ఎందుకు వచ్చిన గొడవ ఏడుస్తున్నావు అంటాడు అర్జునుడు. మృత్యువు మన చేతుల్లో ఉందా? మనకేమైంది? అపరిహార్యే అర్థే. నువ్వు ఏమైనా చేయగలిగితే చేయలేని దాని గురించి ఆడవడం ఏంటి? వదిలేయాలి, విషయాన్ని వదిలేకపోతున్నాం మనం. ఇంకా ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలండి? ఏం చేస్తావు బతికి?
ఉన్న బతుకుని సార్థకం చేసుకోవడం ప్రధానం, కానీ ఎక్కువ కాలం బ్రతకడం ప్రధానం కాదు కదా. అందుకని గ్రహించవలసిన తత్వం నాకమస్మి, దేహమే నేను కాదు. నేను నేను అనేది ఏది లోపల అంటుందో అది నేను కాదు. అదో కృత్రిమమైన నేను, శరీరం అనేది నేను కాదు. రెండు, నచ అన్యోమి, నాకంటూ ఎవడూ లేడు ఇక్కడ. భార్య లేదు, భర్త లేరు, పిల్లలు తల్లిదండ్రులు ఉన్నా మన వాళ్ళు కాదు. వారి శరీరాలు వారివి, వారి ధర్మాలు వారివి, వారి ఆలోచనలు వారివి, వారి భావోద్వేగాలు వారివి, వారి బీపీ షుగర్లు కూడా వారివి. మనమేం అనుభవించలేము ఇక్కడ. మనకంటూ దగ్గర వాళ్ళు ఎంతమంది ఎవరు చనిపోయి ఎవరు దుఃఖపడుతున్నా రోగంతో ఉన్నా వారి దగ్గర కూర్చుని సేవ చేయగలమేమో, వారికి ఏదైనా రెండు మాటలు చెప్పగలమేమో, కానీ వారి తలనొప్పి మనం పడలేం కదండి. ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫరబుల్. వారిది వారే పడాలండి. కన్న కొడుకే కావచ్చండి, భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లి కన్న పేగు చచ్చిపోతుంది, ఇక్కడ కడుపు ఉడికిపోయి ఏమన్నా అంటే నాయనా నీకొచ్చిందేమిట్రా నాకైనా రాకుండా అని అంటుందేమో, కానీ ఆ బాధ ఇవిడ పడలేదు కదా. ఆ మాట అంటుంది కానీ ఆ బాధ ఇవిడ పడలేదు కదా. అంటే తన బాధ అతనే పడాలి. గ్రహించవలసింది ఏమిటంటే వాళ్ళ పట్ల మన బాధ్యతలన్నీ చేయవలసినవి చేస్తూనే నాకమస్మి నచాన్యోమి, నాకంటూ ఎవరూ లేరు, అంతా ఇవి ఏర్పడిన బంధాలు. అందుకే ఎప్పుడు బంధాన్ని పిహెచ్డీ చేసిన వాళ్ళకి, పుస్తకాలు రాసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా పిహెచ్డీ చేసే వాళ్ళకి 500 పేజీల గ్రంథం రాసి వెనకాల అనుబంధం అని ఒకటి పెడతారు. ఏమిటో ఈ అనుబంధం, గైడ్కి వీరికి అనుబంధం అంతే. ఈ అనుబంధంలో ఏం చేస్తారంటే వీరి పుస్తకంలో విషయాలన్నీ ఎక్కడెక్కడ ఆధారాలు, ఏ ఉపయుక్త గ్రంథ సూచి ఏ ఆధారాల ప్రకారం సేకరించారో, దీనికోసం ఏ ఊళ్ళు తిరిగారో, ఎవరెవరిని సంప్రదించారో ఆ ఆధారాల పట్టిక అది అంతా రాస్తా. ఈ అనుబంధం ఎప్పుడూ ముఖ్యం కాదు, అది ఎప్పుడైనా తీసేయచ్చు. పిహెచ్డీ దాన్ని చూసి ఎవరు ముందు చేసిన సిద్ధాంత గ్రంథాన్ని పట్టిస్తారు. జీవితంలో కూడా మనకు ఉండేవన్నీ అనుబంధాలు కావాలమ్మా, బంధాలు కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎనీ టైమ్ ఇట్ కెన్ బి రిమూవ్డ్, అంతే. వారు వెళ్ళిపోవచ్చు లేదా మనమే పంపేస్తాం. ఎనీ టైం, ఏ సమయంలోనైనా ఆ బంధం వదిలిపోవచ్చు, దానికి సిద్ధంగా ఉండాలి. నీకు నేను నాకు నువ్వు అని పాటలు పాడటం సినిమాల్లో కుదురుతుంది, జీవితంలో కుదరదు. ఇక్కడ ఎవడికెవడో ఉండడు. ఆ సినిమా కూడా 2.5 గంటలే ఉంటుంది. ఇదే నచాన్యోమ్య, నాకంటూ ఎవడూ లేడు. నాకం అన్యస్య కశ్చిత్, నేను కూడా ఎవడికి చెందినవాడిని కాదు. నాకం అన్యస్య కశ్చిత్, నేను కూడా ఎవడికి చెందినవాడికి. ఈ 3 విషయాలు నేను నిరంతరం భావిస్తూ ఉంటా. వశిష్ఠ మహర్షి ఇది మే భావితం చిత్తం, నేను మనస్సులో ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, నేను ఈ దేహం కాదు, నాకెవడూ లేడు, నేను ఎవరికి సంబంధించిన వాడు కాను, ఏకాకి, అంతే. సీతారామశాస్త్రి పాటే, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. చాలా గొప్ప మాట, 4 వేదాల సారం అది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇవాళ నిజంగా కోటీశ్వరుల జీవితాలు అలాగే ఉన్నాయండి. పిల్లలు మన దగ్గర ఉన్నారా? అమెరికాలో ఉన్నారు, నమశివాయ. శనివారం నాడు ఫోన్ రాకపోతే మన గుండెపోటు వచ్చింది. పెద్దవాళ్ళు మన దగ్గర ఉన్నారా? వెడితే పైకి వెళ్ళిపోయారు, లేదా వృద్ధాశ్రమంలో ఉన్నారు, లేదా వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు, వాళ్ళని ఒక గదిలో బారేసాం, ఓ టీవీ బారేసాం, చూసుకోమన్నాం. గరికిపాటి వారినో చాకింటి వారినో వారికి అప్పగించాం, మీరు చూసుకోండి, కాలక్షేపం. ఎందుకంటే సినిమాలో పెట్టేసారు ఏకంగా ఓ డైలాగ్, ఓ వయసు వచ్చాక గరికిపాటో చాగంటే అంటూ కూర్చోవాలి, అన్నింటిలో వేలెట్టకూడదని చెప్పింది. మా బతుకులు బ్రహ్మాండంగా ఉన్నారా అనుకున్నాను నేను. సినిమాలో పెట్టారు ఈ డైలాగు. రావు రమేష్ తోటి సమంత అంటుంది ఈ మాట, వాడు మామగారు ఈవిడ కోడలు. ఎందుకంటే ఆయన ఏదో కాస్త కల్పించుకుంటూ ఉంటాడు, అందుకని వాడికి వినపడేలాగా పక్క నుంచి ఓ వయసు వచ్చాక చాగంటో గరికిపాటో అంటూ కూర్చోవాలి, అన్నింటిలో వేలెట్టకూడదని చెప్పింది ఆవిడ. మేము ఇందుకు పనికొచ్చాం అనమాట అనుకున్నాను. ఆ సినిమాల్లో కూడా వెళ్ళే ఈ పేర్లు అంటే ప్రాధాన్యం అర్థమవుతుంది కదా, మంచి చెడ్డ, అది గొప్ప మాట కాబట్టే కదా వాళ్ళ వరకు వెళ్ళి అందులో పెట్టారు, అది ఉపయోగిస్తుందని. మరి అది మన జీవితానికి అర్థం చేసి చాగంటే గరికపాటి సమస్య కదమ్మా, ఇంకెవరో వస్తారు, ఇంకెవరో చెప్తారు. ఇంతకుముందు చెప్పలేదా మహానుభావులు? శ్రీభాష్యం వారు చెప్పలేదా? మల్లాది వారు చెప్పలేదా? మేమెంతా అలాగే ఇది ఒక తరం, ఇంకో తరం వస్తుంది, పెద్ద ప్రమాదం ఏం లేదు. ఎంతమంది వింటున్నారు, ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు, సమస్య అది. ఇది మే భావితం చిత్తం, ఎప్పుడు ఈ 3 మాటలు మనసులో అనుకోవాలి. నేను ఈ శరీరం కాదు, నాకంటూ ఎవడూ లేడు, నాకు అన్యస్య కచ్చిత్, నేను కూడా ఎవరికి సంబంధించిన మనిషిని కాదు. భాగవతం చెప్పిన మాట ఇది, యోగ వాసిష్ఠం చెప్పడం కాదండి. ఏక ప్రసూయతే జంతు ఏక ఏవ విలీయతే ఏకో నభుంక్తే సుకృతం ఏకో నభుంక్తే సుకృతం ఏక ఏవ చ దుష్కృతం. భాగవతంలో ఉన్నమాట ఇది.
మనిషి ఏ జీవి అయినా ఒక్కడే పుడుతున్నాడు, ఒక్కడే వెళ్ళిపోతాడు. సుకృత దుష్కృతాలన్నీ ఒక్కడే అనుభవిస్తున్నాడు. ఎవరో తోడు ఉంటారని, దానివల్ల తనకి ఏదో ధైర్యం కలుగుతుందని అనుకుంటున్నాడు. ఇదొక భ్రమ. ధైర్యం ఎప్పుడూ నీ నుంచి నువ్వు తెచ్చుకోవలసిందే. ఔదార్యం ఎప్పుడూ నీ నుంచి నువ్వు తెచ్చుకోవలసిందే. కామన్ సెన్స్, ఔచిత్యం అంటారు, అది ఎప్పుడూ నీ నుంచి నువ్వు తెచ్చుకోవలసిందే, ఇంకెవరి నుంచి రాదు. అది చత్వార సహజా గుణాః అంటారు సంస్కృతంలో. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ఔదార్యం, ఇలా లక్షణాలు. దానం చేసే గుణం ఒకటి, ప్రియవక్తృత్వం సభారంజకంగా మాట్లాడేటువంటి గుణం ఒకటి, ఔదార్యం ఒకటి, ధైర్యం ఒకటి. ఇవి సహజంగా రావాలి, కానీ కోచింగ్ సెంటర్ పెడితే చెప్తే రావు. ధైర్యం కోచింగ్ సెంటర్ కుదరదు. ముందు చెప్పేవాడికి ధైర్యం ఉండాలి కదా. నలుగురు దాడి చేయగానే వాడు పారిపోతాడు, వాడు ధైర్యం కోచింగ్ సెంటర్ అంటాడు. నువ్వేం పెడతావు ఇక్కడ? ధైర్యం, దాతృత్వం, ఉచితజ్ఞత, కామన్ సెన్స్, ఎప్పుడేం మాట్లాడాలి, ఎప్పుడే పని చేయాలి, ఎంతవరకు, ఇది కూడా సహజంగా రావాలండి. చెప్తే రాదు ఇది. ఇవి మనం ఇవి నేను 3 నిరంతరం అనుకుంటానయ్యా. తేన జీవాం యనామయ. అంచేత ఏ రోగం లేకుండా ఉండగలిగా. మనకి ఈవేళ అనారోగ్యాలు బాగా వ్యాపించాయి. అన్ని ఇన్సూరెన్స్లోకి బాగా పనిచేస్తున్న ఇన్సూరెన్స్ ఏమిటంటే ఆరోగ్య ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా. ఇక అందులో ఎన్ని రకాలో మోసాలు మాయలు తెలియదు. ఇంకా మనం అంతా ప్రీమియంలన్నీ కట్టాక తీరా ఏదో మునిగిపోయింది ఒకటి వచ్చాక వాళ్ళకు దరఖాస్తు పెడితే మా లిస్టులో ఈ ఆసుపత్రి లేదంటాడు, నమశివాయ. లేకపోతే మా లిస్టులో ఈ రోగం లేదంటాడు. వాళ్ళ లిస్టులో ఉన్నది ఎవడంటే యమధర్మరాజు ఒక్కడే, వాడు తీసుకుపోతాడు. తీరా సమయం వచ్చాక పని చేయదు అది. ఎందుకంటే వాడు ఎంతమందికి ఇస్తాడు? వాడు బాబు సొమ్ము పట్టుకొస్తాడా? 10 మంది దగ్గర తీసుకుంటాడు, 2కి ఇస్తాడు, మిగిలిన 8 వాడు లాక్కుంటాడు. లేదా వాడు బతకద్దా? అంతే. మన ఆరోగ్యాలకు ఇంకోటి బీమా చేయడం కాదండి, మనమే చేయాలి కదా. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కదా. కాపాడుకోవడం మన చేతుల్లో ఉందండి. ఏ మందులు వాడక్కర్లేదు, ఈ భావన ఉంటే చాలు. అందుకే ఒక్క మాట నేను ఇంకోటి చెబుతున్నా. కుటుంబంలో కానీ, రాజకీయాల్లో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగాల్లో కానీ ఎక్కడ ఎవరో మనని సరిగ్గా చూడడం లేదని, ఎవరో మనని పట్టించుకోలేదని అనుకోకండి. ఈ అనుకోవడమే పెద్ద జబ్బు. ఒక్కరి చూపు వెన్నెలలు ఒక్కెడ సోకుట దక్కునంచు. ఇష్టదైవం అనే కావ్యంలో వేదాంత తత్వం గురించి చెబుతూ నేను రాసిన పద్యం ఇది. ఒక్కరి చూపు వెన్నెలలు ఒక్కెడ సోకుట తక్కువంచు, ఏ దిక్కును లేని ఎట్లు నినదించును పిచ్చి మనస్సు. ఒక్కరి చూపు వెన్నెలలు ఒక్కెడ సోకుట తక్కువైనా, ఏ దిక్కును లేని ఎట్లు నినదించును పిచ్చి మనస్సు. ఒక్కరో పెక్కురో ఎప్పుడు ఆప్తజన పీఠమునెక్కిరి జీవితంబునందు. ఒక్కరో పెక్కురో ఎప్పుడు ఆప్తజన పీఠమునెక్కిరి జీవితంబునందు. ఒక్కటి మేను నాదనెడి ఊహను వీడిన, ఒక్కటి మేను నాదనెడి ఊహను వీడిన వీరలెవ్వరో. ఈ భావన జాగ్రత్తగా మనస్సులో నింపుకోండి. పద్యాన్ని మీరు ధారణ చేయలేకపోవచ్చు, అది పెద్ద విషయం కాదు. భార్యతో వచ్చింది తేడా, భర్తతో వచ్చింది, కొడుకుతో వచ్చింది, కోడలతో వచ్చింది, గురువుతో వచ్చింది, శిష్యుడితో వచ్చింది, మిత్రుడితో వచ్చింది, రాజకీయ నాయకుడితో వచ్చింది. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఆయన నా వైపు శీతకన్నేసాడు ఈ మధ్య, ఏ మీటింగ్లో నేను కనపడినా పలకరించట్లే. ఏమిటయ్యా పలకరించింది? ఇప్పుడు వాడు పలకరిస్తే నీకు వచ్చేది ఏమిటి ఇక్కడ? అసలు వాడి అనుగ్రహం మీద నువ్వెందుకు ఆధారపడుతున్నావు? వెంటనే సర్దేసుకోవడం. ఇక్కడ సబరదీసి ఇంట్లో వాళ్ళని బతిమాలి, బయట వాళ్ళని బతిమాలి. ఎంత బానిసల్లా బతుకుతున్నామండి. నిజానికి నేను ఇలాగే ఉంటా, నీకు ఇష్టమైతే ఉండు, లేతే వెళ్ళు, నమశివాయ. నా పద్ధతి ఇంతే. సత్యమనకై హరిశ్చంద్రు వంశమంతరించెడుగాక, ఖడ్గమా మానినీ కంఠరక్తమును కూడా చవి చూడగలవు నిశ్చలతగును అని ధర్మం కోసం భార్య కంఠం నరికేయవలసి వచ్చినా సరే ఖడ్గాన్ని నిశ్చలంగా ఉండమని శాసించిన చక్రవర్తి పుట్టిన దేశంలో పుట్టావమ్మా. ధైర్యం ఉండాలి. భార్య మీద కక్షతో కాదు, ఇది ధర్మం అంతే. ఆవిడ దొంగతనం చేసింది అని అంటున్నారు, ఆవిడ ఒళ్ళో బంగారం దొరికింది. ఆయన రాజు స్వయంగా ఆధారాలను బట్టి శిక్షించడం రాజధర్మం. నేనే రాజును కదా, నేనున్నా ఈ పని చేసేవాడిని కదా, మరి దొరికింది కదా. చంద్రమతి ఇదేమిటి అని నా కర్మ అంది ఆవిడ. మరి నిజంగా కర్మే అది. నాటకం మనం చూసాం, ఇవాళ రేపు ఇక్కడ కూడా వేస్తున్నట్టు సత్య హరిశ్చంద్ర. నాకు అవకాశం లేదంటే 2వ హరిశ్చంద్రుడు 3వ హరిశ్చంద్రుడు చూసి వెళ్ళేవాడిని. నాటకం నేర్చుకో. ఆయన బాగా అదరగొడతాడమ్మా. ఎందుకంటే అంతకుముందు 3:30 కొట్టాడు, అందుకని ఇక్కడ అదరగొట్టాడు. ఊరికే అదరగొడతాడు. ఇక్కడ
స్టేజ్ మీదకి రాగానే హార్మోనియం వాడిని ఏమంటే 6:30 అని 3:30 వేసాడు అక్కడ వెనకాల. అందుకే నేను 6:30 వేస్తాడు. మయోమి అంటాడు, ఎందుకని మే బాగా వేసాడు. హరిశ్చంద్రుడు వాడికి పట్టలేదు, మనకి పట్టలేదు, పెద్ద కర్మ. బలిజేబుల్ వారికి పట్టలేదు, ఆయన వెళ్ళిపోయాడు పైకి. ఒక 100 సార్లు హరిశ్చంద్ర పాత్ర వేస్తుంటారు, ఒక 100 సార్లు చూస్తుంటారు, ఏమాత్రమైనా తత్వం పట్టిందా? హరిశ్చంద్రుడు ఏం తప్పు చేశాడని భార్య కంఠం నరికేవలసి వచ్చింది. ఆవిడ అంతకంటే ఏం తప్పు చేసిందని భర్త చేతిలో శిక్ష అనుభవించింది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? పర్యాయ యోగా ద్విహితం విధాత్ర కాళేన సర్వం లభతే మనుష్యక. వ్యాసుడు శాంతి పర్వంలో చెబుతాడు అన్నమాట. నువ్వు కష్టపడినంత మాత్రాన ఫలితం వస్తుందని ఏం లేదు. నీకు ఫలితం ఇవ్వడానికి ఎవడు దేవుడు కూర్చుని సిద్ధంగా లేడిక్కడ. దుఃఖం సుఖం కాలచక్ర పరిణామంలో భాగంగా వచ్చినట్టు అనుభవించడమే తత్వం. అనుభవించవలసిందే అని చెబుతాడు ఆయన. నీ ప్రమేయం లేకుండా కూడా వస్తుంది, కానీ ఓపికగా అనుభవిస్తే హరిశ్చంద్రుడిగా పార్వతీ పరమేశ్వరుడు కనిపించి అందరినీ మళ్ళీ బతికించినట్టే. విశ్వామిత్రుడు కేవలం నేను ఇది పరీక్ష పెట్టానయ్యా అని చెప్పి ఆయనకి మహారాజు కిరీటం మళ్ళీ దొడిగినట్టే మనము జీవితంలో మహావైభవాన్ని పొంది తీరుతామని అనుమానం ఏం లేదు. అందులో ఉండగానే పొందుతాం. ధర్మాన్ని రక్షించడానికే దైవం ఉన్నది ఎప్పుడు కూడా, ధర్మాన్ని నాశనం చేయడానికి కాదు. సాధ్వర్థమేవార్థం కించిత్ అసాధ్వర్థం నకదాచన అంటాడు వ్యాసుడు భారతంలో. ప్రపంచం పుట్టింది మంచి వాళ్ళ కోసం, సాధువుల కోసం, దుర్మార్గుల కోసం కాదు. సాధ్వర్థమేవ సర్వం, ఎంత సాధువుల కోసమే. సాధుత్వాన్నే పెంచుతాడు భగవంతుడు. అంత తీవ్రంగా లోకం చెడిపోతే ఆయనే వస్తాడు, గుర్రం వేసుకునో గాడిద వేసుకుని ఆయనే వస్తాడు. నీకెందుకు గొడవ, నీ పని నువ్వు చేయి. ఇదే భారతీయ తత్వం. మనం నీరసపడక్కలేదు, మన పని మనం చేయాలి. కానీ మనం చేసినంత మాత్రానే అంత ప్రతిఫలం మనకు వస్తుందని ఆశించద్దు. వచ్చేది ఏదో వస్తుంది, లేదు తీసే. ఒకళ్ళ చూపు వెన్నెల మన మీద పడడం తక్కువైందంటే అంత మాత్రం చేత బెక్క చచ్చిపోవాలా, ఏడవాలా? మా ఆవిడ నాతో మాట్లాడటం మానేసింది, ఈ మధ్యన అదోలా చూస్తుంది, మా ఆయన అసలు ఏమిటో నన్ను పట్టించుకోవట్లేదు, ఏం చేసా? ఎందుకు 2 రోజులు వదిలేయి, 3వ రోజు దారికి వచ్చేస్తారు మా నమశివాయ. ఇంక మనం గోకడం మొదలెట్టామనుకో గోకించుకుంటారు బాగా, ఇక్కడ బానిసం చేస్తాడు. నేను గోకనం ఉండు, అలాగే ఉండు, నా పని ఏదో నేను చేస్తా. అంత కోపంలో కూడా పని చేయాలి. మీకు ఆయన ఎవరో మంచి కథా రచయిత, నా మునిమాణిక్య నరసింహరావు గారి కథలు ఉంటాయి. అందులో భార్యాభర్తల మధ్య తగాద ఒకటి రాస్తాడు సరదాకి. ఆయన వీళ్ళిద్దరికీ ఏదో అన్నం పెడుతుంటే తింటుంటే ఏదో చిన్న వివాదం వచ్చింది. ఆయన మజ్జిగ అన్నంలో వదిలేసి వెళ్ళిపోయాడు. నేను తిన్నాం అన్నాడు. ఆవిడ ఊరుకుంది, ఎందుకు మజ్జిగ వరకు వచ్చాడు కదా, మిగిలినవి అన్నాడు కదా, పాపం ప్రేమ. మజ్జిగ వరకు కదా, ఫోన్లే మిగిలినవి అన్నాడు కదా, వెళ్తే వెళ్ళండి ఎవరికి అంది ఆవిడ. ఈయన వెళ్ళి మేడ మీద ఎక్కాడు, పడుకున్నాడు అక్కడ. టీచర్ కదా, టీచర్లకి ఎంతసేపు ఏం అలవాటు? టీ తాగడం అలవాటు. అందుకే టీ ఆమ్ చరతీతే టీచర్ అహా అంటారు. పాఠం చెప్పినా చెప్పకపోయినా గంటకు ఒకసారి టీ తాగేవాడే టీచర్. ఈయనకి 4 అయింది, నిద్ర లేచాడు, టీ కావాలి. ఈయనకి పెట్టుకోవడం చేత కాదు. అప్పట్లో ఎవరికి చేతనం ఉండదు కనుక ఆవిడ పెట్టి ఇవ్వాలి. ఈయనకేమో వెళ్ళి టీ అడిగితే నా మగతనం పోతుంది. ఆవిడ అంతకంటే భీష్మించుకుని, నేను ఎందుకు ఇవ్వాలి, ఆయన వస్తాడు, టీ అలవాటు కదా, రాకేమవుతాడు అని కూర్చుంది. కానీ ఆయన కొంచెం ఎందుకైనా మంచిదని మేడ మీద గదిలోంచి బయటకు వచ్చి మేడ మెట్టు దగ్గర నిలబడి ఇలా చూస్తున్నాడు, వస్తుందేమో అని. ఆవిడ కూడా పాపం ప్రేమ కదా, టీ కలిపేసి రావడానికి ప్రయత్నిస్తూ ఆవిడ గుమ్మ ఆ గది ముందు అలా పైకి చూస్తుంది, ఆయన వస్తున్నాడేమో అని. మధ్యలో జంక్షన్ పెట్టుకుందామని ఈయన దిగట్లా, ఆవిడ ముందుకెళ్ళట్లా. కాసేపు అయ్యేసరికి పాపం ఎంతైనా భర్త మీద ప్రేమ కొద్దీ ఈవిడ ముందుకెళ్ళింది. వెళ్ళి మేడ మెట్టు దగ్గర నుంచింది. ఆయన 2 మెట్లు దిగాడు. 2 మెట్లు దిగి ఈవిడ ఎక్కుతూ ఉంటే, నేను మూర్ఖులకి దారి ఇవ్వను అన్నాడు ఈయన. ఆవిడ మూర్ఖురాలన్నమాట. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే పక్కకి తప్పుకొని, పోన్లేండి నేను ఇస్తానంది ఆవిడ. ఇప్పుడు ఎవడ మూర్ఖుడు అయ్యాడు అది లెక్క. ఆవిడ టీ ఇచ్చింది, ఈయన తాగేశాడు. మునిమాణిక్య నరసింహరావు గారి కథల్లో చలోక్తులు ఎలా ఉంటాయి. వీళ్ళు అటువంటి సంసారం చూడగలవా అంటే, అదో కాఫీ దగ్గర విడాకులు అయిపోతున్నాయమ్మా. కాఫీకి ప్రతి చిన్నదానికి విడాకులే. అంటే ఎక్కడా దేన్ని సహించే తత్వం పిల్లలు నేర్చుకోవడం లేదు, మనం చెప్పడం లేదు ఆ విషయం. అసలు నువ్వెందుకు తగ్గాలి అని ఉభయపక్షాల వారు కౌరవ పాండవ పక్షాల కంటే అన్యాయంగా ఎక్కించేస్తున్నారు, పూరెక్కించేస్తున్నారు. ఇక్కడ వాళ్లే నయం. ఇంకా కృష్ణుడిని పంపారు, ద్రుపద పురోహితుడిని పంపారు, కర్ణుడి దగ్గరికి కూడా రాయబారం పంపించారు, వాళ్ళు కూడా సంజయుడిని పంపారు, ఉలూకుడిని పంపారు, ఏదో ఏడుపులు ఏడిచారు. ఇక్కడ ఏం లేవండి, రెస్కోటేయడమే మొత్తం అంతా. అయిపోయాక దాని కర్మ అనడం. కుజుడు 6లో ఉన్నాడు, అజుడు 2లో ఉన్నాడు, ఎవడు లేడు, నీ బుద్ధి పాడైంది. ఇక్కడ వాళ్ళంతా బాగానే ఉన్నారు.
మనం ప్రయత్నం చేయవలసింది కలపడానిక విడగొట్టడానిక. ఎందుకు రెచ్చగొట్టే మాటలు వస్తాయండి ఉభయపక్షాల నుంచి? విడిపోయిన మొగాడు ఇంటికి వచ్చినా, ఆడది ఇంటికి వచ్చినా వెంటనే తల్లిదండ్రులు కోప్పడాలి, వెళ్ళి బయట ఉండు, కలుపుకుని రా, ఇంట్లోకి రాను. మనం పూర్వం అలాగే అనేవారు. పుట్టింటికి వస్తే నానా పాటలు ఊళ్ళో వాళ్ళంతా తగులుకునేవారు, ఎందుకు వచ్చామని. వచ్చేది కాదు ఆవిడ. చావరేవో అక్కడే, చావరేవో అక్కడే. ఇవాళ అలా లేదండి, సాయంత్రానికి బస్సు ఎక్కడమే, పైగా బస్సు ఫ్రీ కదా, నమశివాయ. ఇంకా మొగాడికైనా కొంచెం టిక్కెట్ ఉంది, ఆడవాళ్ళకి లేదయ్యా. జయహో ప్రభుత్వం. ఇదండి మరి. ఇటువంటి స్థితిలో వైరాగ్యం అవసరం కదా. అందుకే ఈ మనిషి ఖచ్చితంగా వైరాగ్యం గురించి మాట్లాడతాడమ్మా. యోగ వాసిష్టం అంతా వైరాగ్యమే. ఎవరో నీ చూపు నిన్ను కేసు చూడడం మానేశారని నిన్ను ఆ వెన్నెల ఏదో నీ మీద సోకలే, ఎందుకంత బాధపడిపోతాడు? నిలదించును పిచ్చి మనస్సు. అసలు ఈ ఒక్కరు ఎప్పుడు వచ్చారంటే మన జీవితంలో ఒక భార్య అయినా భర్త అయినా పిల్లలైనా? ముందు భార్య వచ్చింది లేదా భర్త వచ్చారు, ఎప్పుడు 25 ఏళ్ళు అయ్యాక. ఇదివరకు అమ్మ 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి, ఇప్పుడు 40 ఏళ్ళకి వస్తున్నారు అవకాశంగా సంక్రాంతి పండక్కి. మరి 40 ఏళ్ళు మనం బతికాం లేదా వీళ్ళు లేకుండా, భార్య లేకుండా, భర్త లేకుండా? మరి ఇప్పుడు ఎందుకంటే ఇంత గోకేయాలి, ఇంత సర్వీస్ చేయాలి ఇక్కడ? అధర్మానికి ఎందుకు రాజీ పడాలండి? ధర్మం అయితే పడదాం. అధర్మానికి ఎందుకు పడాలి? పొగరబోత్తనానికి ఎందుకు తల ఉంచాలి? అహంకారానికి ఎందుకు తల ఉంచాలి? ఐశ్వర్యానికి ఎందుకు తల ఉంచాలి? ధర్మానికి తల ఉంచుతాం, అభ్యంతరం లేదు. అంత ఎందుకంత పిచ్చెక్కిపోయినట్టు? ఇంక ఈయన సీసా పుచ్చుకోవడం, ఆవిడ గ్లాస్ ఇచ్చుకోవడం అక్కడ. ఇప్పుడు వారు మొదలెట్టేశారు, నమశివాయ. వారి సీసాలు వారికి ఉన్నాయి. ఏమైపోతుంది? ఎక్కడ ధైర్యం లేదు మనుషుల్లో. నువ్వు తగాదా వచ్చినప్పుడు సిగరెట్ కాలుస్తున్నావంటే అర్థం మిత్రమా, ఓ యువకుడా, ఓ యువతి, అందరూ అర్థం చేసుకోండి. తగాదా వచ్చినప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు సిగరెట్ కాలుస్తున్నావంటే సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించట్లా, యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది ప్రాబ్లం. ఆ సిగరెట్ కాల్చడం అనే మత్తులో కాసేపు సమస్య నుంచి నువ్వు తప్పించుకుంటున్నావు. మళ్ళీ తప్పదు. సిగరెట్ ఎంతసేపు ఉంటుందండి? అది అవసరంతా 5 నిమిషాలు. మళ్ళీ మామూలే. ఎన్ని సిగరెట్లు కాలుస్తావు, ఎన్ని సీసాలు తాగుతావు, అది ఏమిటో తేల్చుకోవాలి కదా. ఆ సమస్యతోనే ఉండు, అలాగే నిలబడి ఉండు. నువ్వు ఏం మాట్లాడకు, కథలకు అక్కడ కూర్చుని ఉండు. తనంత తాను రకుంటే దైవము తోడవును, కినిసిద బదరితే కిందు మీదవును. అన్నమాచార్య కీర్తన. ఎంత గొప్ప మాట. దేవుడి కోసం చెప్పలేదమ్మా, ఆయన మన కోసం చెప్పాడు. తనంత తాను రకుంటే దైవము తోడవును, కినిసిత బదరితే కిందు మీదవును. మనది ధర్మం అయినప్పుడు మనం వాదించకుండా, మాట్లాడకుండా, మన గదిలో మనమే, మన కుర్చీలో మనమే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అని ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ మొండిగా, బండగా భగవంతుడి పాదాల దగ్గర మనస్సు పెట్టి ఉండిపోతే అవతల వాళ్ళు ఎవరైనా, దేవేంద్రుడైనా మనకి పాదాక్రాంతం కావడం ఖాయమండి. జీవితం అంటే దేవుడికి అంకితం, అంతే లెక్క. అందుకే నేను మీకు ధైర్యం ఇస్తానని చెబుతున్నా. మీకు బాధాక్రాంతం అయిపోతారు. అనుమానం లేదు. ఇంకా ఆడదా, మొగాడా, పెద్దవాడా, చిన్నవాడా, దేశానికి మంత్రి, మనకు అనవసరం. మన ధర్మం అంతే. ఎంత పెద్దవాడైనా లొంగాల్సిందే. పవిత్రత, సత్యం, నిజాయితీ 3 ఉన్నవాడికి భూమండలం మొత్తం బాధాక్రాంతం అవుతుంది అన్నాడు వివేకానందుడు. మనం పవిత్రంగా ఉన్నామా లేదా, మనం సత్యానికి కట్టుబడ్డామా లేదా, మనం నిజాయితీగా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి తప్ప వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళకి పని లేక అనుకుంటారు. మనకెందుకు, మనకు బోల్డు పనులు ఉన్నాయి ఇక్కడ. ఇది ధైర్యం. ఈ ఒక్కరో పెక్కురో ఎప్పుడు ఆప్తజనపీఠము నెక్కి అసలు మన జీవితంలోకి వీళ్ళు తల్లిగానో, తండ్రిగానో, భార్యగానో, భర్తగానో, అన్నదమ్ములుగానో, శిష్యులుగానో, మిత్రులుగానో, రాజకీయ నాయకులుగానో ఎప్పుడు ప్రవేశించారండి? ఆఫ్టర్ 30, ఆఫ్టర్ 40, మేబీ ఆఫ్టర్ ఈవెన్ 50 or 60. ఇంత చేసి 10 ఏళ్ల బంధం. ఎందుకంత కొట్టుకుపోతున్నావు? ఒంటరిగా ఉండలేక ఉండు, అలాగే ఉండు, వాళ్ళే దారికి వస్తారు. మనది ధర్మం కాకపోతే కాళ్ళు ఎట్టుకోవచ్చు అమ్మ, తప్పేం లేదు. పశ్చాత్తాపం అంటారు. నిజమే, నేను తప్పు చేశాను. భార్య కాళ్ళు పట్టుకున్న తప్పేం లేదు. నీ పట్ల నేను అన్యాయం చేశాను, నన్ను క్షమించు అంటే ఈ దేశంలో ఏ భార్య అయినా కరిగిపోతుందమ్మా. అంతటి మొగాడు కాళ్ళబేరానికి వచ్చాడు, అహంకరించారు, కరిగిపోతారు ఖచ్చితంగా. ఒకవేళ ఎవరైనా దుర్బోధలు చేసినా, పో నువ్వు నా కాపురంలో చిచ్చెట్టో, నా మొగుడు నేను బంగారంలో ఉన్నామని చెప్తారమ్మా. ఈ దేశపు మహిళకి నేను నమస్కారం చేస్తున్న సంస్కారానికి ఖచ్చితంగా మారుతారు. వాళ్ళు ఏం తెగించి మాట్లాడరు. భర్త అంతటి వాడు వచ్చి రాజీపడి నమస్కారం వద్దయ్యా, నువ్వు అనద్దయ్యా, నువ్వు పెద్దవాడవయ్యా, నాకు ఏదో మనసు బాగాలేక తగాదా పెట్టుకున్నా అని రాజీకి వస్తారండి. ధర్మం లేకపోతే రాజీ పడదాం. డబ్బుకి భయపడి, పదవికి భయపడి, సౌందర్యానికి భయపడి రాజీ పడాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ ఎవరి అందాలు వారికి ఉన్నాయి, ఎవరి ఐశ్వర్యాలు వారికి ఉన్నాయి.
తనకున్నది చాలు అనుకునేవాడిని మించిన ఐశ్వర్యవంతుడు వైకుంఠంలో కూడా ఉండడు. ఐశ్వర్యవంతుడు అంటే డబ్బు ఉన్నవాడు కాదు, తనకున్నది చాలు అనుకునేవాడు. మనకు అక్కర్లేదు వారిది, కాబట్టి మనం భయపడక్కర్లేదు. వీళ్ళు ఎప్పుడు ఆప్తజన పీఠాన్ని ఎక్కారు? ఎందుకంత బాధపడిపోవాలి? అంటే ఒక్కటి మేను నాదనడి ఊహను వీడిన వీరలెవరు? ఈ శరీరం నేను కాదు అనుకోగలిగితే వీరెవరండి ఇక్కడ మనతో మాట్లాడటానికి? ఇక్కడ ఇది తెగింపు, ఈ ధైర్యం, ధర్మానికి సంబంధించిన ఈ తెగింపు ఉంటే హరిశ్చంద్రుల్లాగే పునర్వైభవాన్ని పొందగలుగుతాం. ఏ కుటుంబము విచ్ఛిన్నం కాదు, మన కుటుంబం మనకు ఏర్పడుతుంది. మన కుటుంబానికి ఎవరో ద్రోహం చేశారో వారు మట్టి కొట్టుకుపోతారు, అది ఖాయం. ఆ ధైర్యం కనిపించాలి.